ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న గౌరవ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి, గౌరవ మాజీ ఎంపీ బడుగు లింగన్న గారికి నమస్కారాలు. ముఖ్యంగా ఏంటంటే వచ్చే జనగణన జనాభా లెక్కల్లో కులగణన చేపడతామని నిర్ణయించినందుకు ప్రధానమంత్రి గారికి మేము ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కానీ కులగణన చేపట్టినంత మాత్రాన సరిపోదు. ఆయన పారదర్శకంగా అన్ని కులాల వారిగా లెక్కలు చేసిన తర్వాత మీరు పార్లమెంటులో బిల్లు పెట్టి కులాల వారిగా జనాభా ప్రకారం రిజర్వేషన్ చట్ట సవరణ చేసి రిజర్వేషన్ కల్పించినాడు. అందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అప్పటి ఆ పని చేస్తే మాత్రం బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగినట్టు ఉంటుంది. అదే ప్రధానమంత్రి గారి నిర్ణయం తప్పకుండా చేయాలని మేము కోరుతున్నాం. దాంతోపాటు ఇక్కడ స్టేట్ లెక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ కానీ దాని ప్రకారం నడుచుకుంటే మంచిది. అది కాకుండా మన అసెంబ్లీలో నిన్న మేము మేము తీర్మానం చేసి పంపినాం కేంద్రానికి అన్నారు. అటువంటి చాలా పంపినాం. కేసీఆర్ టైంలో చాలా పంపినాం. శాసనసభలో పార్లమెంట్ ఎంపీల దాంట్లో కూడా రిజర్వేషన్ చట్టసభలలో రిజర్వేషన్ కల్పించాలని కోరినాం. కానీ కాలేదు. కాకుండా ఆయన కేసీఆర్ ఏం చేశాడు, విద్యాపరంగా పైకి బీసీలను బడుగు బలగిన వర్గాలను పైకి లేవాలని బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు మంచి గురుకుల పాఠశాలలు పెట్టి వాళ్ళ పిల్లలను ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చి వేరే దేశాలకు పంపించాడు. అందులో కుల వృత్తులను ప్రోత్సహించాడు. మీకు అవన్నీ వివరాలని గుర్తే కుల వృత్తులు పోషించాడు. అయితే దళిత బంధు కానీ బీసీ బంధు కానీ అవి కూడా స్టార్ట్ చేసాడు. ఆ విధంగా ప్రోత్సహించాడు. అదే నువ్వు చేయి. నువ్వు ఏమన్నావు, ఒకవేళ కేంద్రం ఒప్పుకోకున్నా మేము పార్టీ పరంగా మా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుని అధ్యక్షునితో మాట్లాడొచ్చినా మేము పార్టీ పరంగా స్థానిక సంస్థల్లో అది జెడ్పీటీసీ ఎంపీటీసీలో కూడా మేము 42% ఇస్తాను. అది చేసి చూపి చేపించినాక మాట్లాడితే చేసింది అన్నం ఒప్పుకుంటారు కదా, ప్రజలు కూడా గమనిస్తారు కదా. అట్లా చేసి చూపించాలి. కానీ ఈ తీర్మానాలు అవన్నీ చాలా జరిగినాయి. కాబట్టి చిత్తశుద్ధితోటి మీరు అన్న మాటలు నిలబెట్టుకున్నారని కోరుతున్నాను.